flavors bold. Guma, 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 watch spin. Trendy vibes, let's dive right in. Curry tales and stories told. A feast for eyes. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు అవర్ ఓన్ ఛానల్ సియాటల్ గుమగుమలు. అండ్ మా సియాటల్ వాతావరణం చూస్తారా, చూడండి వెదర్ అంతా చిల్లింగ్గా క్లౌడీగా. ఈ రైనీ సీజన్, ఈ వింటర్ అంతా కూడా ఇట్లానే ఉంటుందండి. సియాటల్ స్పెషాలిటీయే వర్షం. ఆ వర్షంని అలవాటు చేసుకున్నాం, దాన్ని ఎంజాయ్ చేయడం కూడా మొదలు పెట్టేసాం. కానీ ఈ వర్ష సమయంలో ఏదైనా మంచిగా తినాలనిపిస్తూ ఉంటుంది కదా. మరి మన సియాటల్ గుమగుమలు వ్యూవర్స్ అందరి కోసం మరొక మంచి ఎపిసోడ్తో, మంచి వంటకంతో, ఇలాంటి క్లైమేట్లో ఏం తింటే బాగుంటుందో ఇంకొక చిన్న ఐడియా ఇవ్వడానికి మీ ముందుకు మరొక ఎపిసోడ్తో వచ్చేసాం. ఇంకెందుకు ఆలస్యం, ఈ రోజు మన గెస్ట్ ఇంటికి మనం వచ్చేసాం. తను ఎవరు ఏంటి అన్నది ఇప్పుడే చూపిస్తా. లెట్స్ గో. హాయ్ విజయ. హలో, ఎలా ఉన్నారు? బాగున్నాను. వెల్కమ్ టు మై హోమ్ సుధా. ఓ మై గాడ్, థ్యాంక్ యూ సో మచ్. మా కోసం, మా సియాటల్ గుమగుమలు వ్యూవర్స్ కోసం నువ్వు ఒక మంచి డిష్ చేసి చూపిస్తా అన్నావు. తప్పకుండా. థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం. ముందే చెప్పేస్తున్నా. థ్యాంక్ యూ. యా, సో మరి ఏం వంట చేస్తావో ఏంటో లోపలికి వెళ్ళి మాట్లాడుకుందామా ఇంకా? తప్పకుండా. లెట్స్ గో. Yep. ఆల్ రైట్, వచ్చేసాం. మా సంస్థానం, మా రాజ్యం, మా స్వాతంత్రం అన్ని ఇక్కడే ఉంటాయి. మా వంట ఎలా కావాలంటే అలా చేసుకునే రైట్స్, ఫ్రీడమ్ ఉండే ప్లేస్ కి వచ్చేసాము కదా. ఇక్కడ ఫస్ట్ మనం ఎంట్రీ ఇస్తేనే కదా హస్బెండ్ ఎవరైనా కూడా రావడానికి. Yes. సి యూ నీడ్ యువర్ ప్రైవసీ ఇన్ కిచెన్. నా స్పేస్ నాకు ఉండాలి అన్న టైప్ ఏమైనా ఉందా నీకు? ఆఫ్ కోర్స్ నాకు ఉంటది. ఉంటారా? ఓకే, అయితే రైట్ పాయింట్ చెప్పాను అనమాట. అంతే. యా, మరి ఇంకెందుకు ఆలస్యం, ఈ రోజు మన ప్రేక్షకులకి నువ్వు ఏం వంట చేసి చూపిస్తున్నావో చెప్దామా? చెప్దాం. వాట్ ఈస్ దిస్? హెల్దీ రెసిపీయా, టేస్టీ రెసిపీయా? చెప్పు. హెల్దీ అండ్ టేస్టీ. ఓకే. సో నేను ఇవాళ గుమగుమలకి నేను చూపించే వంట ఏంటంటే బీట్రూట్ చక్రాలు. బీట్రూట్ చక్రాలు ఎందుకంటే ఆడవాళ్ళకి డెఫినెట్ గా రక్తం కావాలి కంపల్సరిగా, రైట్? సో రక్తానికి కంపల్సరిగా ఎక్కువ హెల్ప్ అయ్యేది బీట్రూట్. సో బీట్రూట్ ని మనం డిఫరెంట్ వేస్ లో తినచ్చు, రైట్? సో నేను కిడ్స్ కూడా తినాలని ఆలోచించాను. సో నాకు ఈ ఐడియా తట్టింది. సో నేను ఈ ఐడియాని ఇంప్లిమెంట్ చేసి నేను ఈ బీట్రూట్ చక్రాలని చేశాను అనమాట. ఆసమ్. డైరెక్ట్ గా కర్రీ చేసుకొని తినాలి అంటే కొంచెం ఏమైనా నెగ్లెక్ట్ చేస్తామేమో, కానీ స్నాక్స్ తినాలి అంటే అస్సలు వేస్ట్ చెయ్యం కదా. అందులో బీట్రూట్ ని కలుపుతున్నావు. ఓ మై గాడ్, చాలా పిల్లలకైతే డెఫినెట్ గా నచ్చుతుంది అని అనుకుంటున్నాను. యా, డెఫినెట్లీ చాలా కొత్తగా ఉంది. నేను కూడా ఎక్కడా వినలేదు. సో ఎవరిది ఇది క్రియేటివిటీ? మీదేనా? అవునా? మామూలుగా అయితే పిండిలో నీళ్ళేసి కలిపేస్తాం, లేదా ఎప్పుడైనా పెరుగు అట్లా ఏవి వేసి చేస్తూ ఉంటాము. బీట్రూట్ వేసి కలపాలి అంటే ఇట్స్ వెరీ న్యూ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ ఫార్వర్డ్. ఇంత మంచి యునిక్ రెసిపీ చెప్పినందుకు. అండ్ ఆల్సో బీట్రూట్ ఈస్ వెరీ హెల్దీ. పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు మనం హెల్దీగా ఉండాలండి. ఆరోగ్యమే మహాభాగ్యం. సో దానికోసం మేము పెట్టే ఎపిసోడ్స్ అన్ని కూడా మీకు అంతా హెల్దీ వర్షన్ లోనే ట్రై చేస్తున్నాం. ఇఫ్ నాట్ ఆల్సో అప్పుడప్పుడు కొంచెం జంక్ తినచ్చు, ఏం పర్లేదు, రైట్? జంక్ తో పాటు ఇది కూడా తినచ్చు. ఎగ్జాక్ట్లీ, యా. సో అన్ని హెల్దీ అని నేను చెప్పలేను కాబట్టి వీఆర్ ఓకే టు ఈట్ ఎనీథింగ్. లైఫ్ ఇస్ టు ఎంజాయ్. సో మరి వెళ్దామా, ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దామా? బీట్రూట్ చక్రాలకు కావాల్సిన పదార్థాలు తెలుసుకుందామా? సో బీట్రూట్, బియ్యపిండి, శనగపిండి, నువ్వులు, కారం, ఉప్పు, వాము. ఓకే విజయ, ఇంగ్రీడియంట్స్ చెప్పావు, వెరీ నైస్. బట్ ఎంత క్వాంటిటీకి ఎంత శనగపిండి వేసుకోవాలి? సో 3 గ్లాసుల బియ్యపిండికి 1 గ్లాసు శనగపిండి వేసుకోవాలి. ఓకే, 3 గ్లాసుల బియ్యం పిండికి 1 గ్లాస్ శనగపిండి. ఇంకా నువ్వులు, వాము ఇవి జస్ట్ అట్లా అంచనా తగినంత వేసుకుంటా ఉంటాము. యాక్చువల్ గా అయితే నేను కొన్ని సార్లు కొంచెం ఎక్కువ తినాలి అని అనుకుంటే కొంచెం ఎక్కువ వేస్తాను, తక్కువ తినాలి అనుకుంటే తక్కువ వేస్తాను అన్నమాట. ఓకే, వాము కూడా డైజెషన్ కి అట్లా హెల్ప్ అవుతుంది కదా. ఓకే. అండ్ ఇది డీప్ ఫ్రైయా లేదా పెనం మీద, లైక్ పాన్ మీద? డీప్ ఫ్రై. ఓ, ఇట్స్ ఎ డీప్ ఫ్రై. ఓకే ఓకే, యా, డీప్ ఫ్రై బట్ హెల్దీ రెసిపీ. లెట్స్ గో. ఓకే, బీట్రూట్ చక్రాలు చేసుకోవడానికి మనం పిండిని కలుపుకుంటున్నాం. దానికి సంబంధించి 3 గ్లాసుల రైస్ ఫ్లోర్ లో 1 గ్లాస్ బేసన్ బౌల్లో వేసుకున్నాం. అండ్ బీట్రూట్ ని కూడా ముక్కలు చేసి దాన్ని మిక్సీలో వేసుకొని దాన్ని వాటర్ మొత్తం తీసేసి ఇలా స్క్వీజ్ చేసుకున్న తర్వాత ఈ గ్లాస్ లో పోసుకొని ఉంచుకుందాం. ఓకే, సో బీట్రూట్ ని పీల్ చేసి పీసెస్ చేసి గ్రైండ్ చేసుకొని బీట్రూట్ జ్యూస్ తో కలుపుకుంటున్నాం. ఆల్ రైట్. సో ఇప్పుడు మనం 3 గ్లాసుల
బియ్య పిండి అండ్ 1 గ్లాసు శనగపిండి తీసుకున్నాం కదా, దానికి ఇప్పుడు సరిపడా కారం అండ్ ఉప్పు అండ్ కొంచెం వాము అండ్ నువ్వులు ఇవి వేసుకొని మిక్స్ చేసుకొని దీన్ని ఈ జ్యూస్ తో కలుపుకొని గట్టిగా ముద్ద చేసుకొని రెడీగా ఉంటే తర్వాత డీప్ ఫ్రైకి రెడీ అయిపోతుంది. ఓకే, మరి కలుపుకుందామా? ఓకే, సో నేను ఇప్పుడు ఒక టిప్ చెప్తాను సుధా. ఏంటంటే మనకు చక్రాలు కొంతమంది చేస్తా ఉంటుంటే గట్టిగా గొల్లగా లేకుండా ఉంటాయి, రైట్? సో కొంతమంది మెత్తగా ఉంటాయి. సో అప్పుడు మనం ఏం చేయాలంటే ఈ టిప్ అయితే డెఫినెట్ గా యూజ్ అవుతుంది. సో వేడి వేడి నూనె వేసుకుంటే దాంట్లో డెఫినెట్ గా గొల్లు ఇడుస్తాయి అనమాట. అండ్ దట్ ఇంకొక టిప్ ఏంటంటే, సో చక్రాలు ఇప్పుడు మనం చక్రాలు గిద్దెలు తీసుకుంటాము. ఈ గిద్దెకి మనం సన్న చక్రాలు చేద్దామని అనుకున్నప్పుడు డెఫినెట్ గా నువ్వులు అండ్ వాము రెండు అడ్డుపడతా ఉంటాయి. సో ఆ రెండింటిని కలిపి మిక్స్ చేసుకొని బాగా మిక్సీ పట్టుకొని దాంట్లో వేసుకుంటే మంచి గొల్లు ఇడుస్తాయి. ఇంకొకటి ఏంటంటే ఈజీగా చక్రం కిందకు వచ్చేస్తుంది. ఓ, అవి అలా సీడ్స్ అలా వేసుకుంటే అడ్డుతాయి కాబట్టి పౌడర్ వేసుకుంటే ఈజీగా ఇందులోంచి వస్తుందని చెప్తున్నారు. అండ్ పిండిలో మరుగు నూనె మరుగుతున్నప్పుడు ఆయిల్ బాయిల్ అవుతున్నప్పుడు వేసుకుంటే గుల్లగా వస్తాయి అంటున్నారు. సో దట్స్ అ వెరీ గుడ్ టిప్. సో ఈ ఐటమ్ డీప్ ఫ్రై ప్రాసెస్ కాబట్టి పిండి కలుపుకునే లోపు ఆయిల్ వేసుకొని వేడి చేసుకుందాం. టైం సేవింగ్. సో ఈ ఆయిల్ ప్లేస్ లో ఏ ఆయిల్ అయినా వేసుకోవచ్చా? అంటే పీనట్ ఆయిల్, సెజ్మీ ఆయిల్ ఎలా అయినా వేసుకోవచ్చా? ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు వేసుకోవచ్చు. హెల్దీ వర్షన్స్ ఇఫ్ దే వాంట్ టు యూస్. చక్రాలు గుల్లగా రావాలంటే నూనె వేయాలని చెప్పాను కదా, నూనె ఆల్రెడీ మరిగిపోయింది. సో ఇప్పుడు ఇలా మంచిగా పొంగాలన్నమాట నూనె వేసినప్పుడు. ఓకే, అలా ఒక 2-3 వేసుకుంటే చాలా స్కూప్స్ ఆఫ్ వేసుకుంటే చాలు. మీ పిండి క్వాంటిటీని బట్టి మనం చూసుకోవాలి. ఓకే, మంచిగా ఆ నూనె వేసుకున్నాం కదా, సో ఆ నూనెని ఆ పిండి అంతటికి మంచిగా పట్టాలన్నమాట. ఇప్పుడు సో అలా పట్టిన తర్వాత ఈ బీట్రూట్ రసాన్ని దీంట్లో కలిపేసుకొని మంచి ముద్ద చేసుకుందాం. ఓకే, సో బేసిక్ గా ఇన్స్టెడ్ ఆఫ్ వాటర్ మనం బీట్రూట్ జ్యూస్ ని వేసుకుంటున్నాము. ఆ బీట్రూట్ దీనికి ఎన్ని బీట్రూట్స్ పట్టాయి? నేను 3 గ్లాసులు బియ్య పిండి తీసుకున్నాను కదా, 1 బీట్రూట్ సరిపోతుంది. ఓకే ఓకే, జస్ట్ ఒక ఎస్టిమేషన్ ఇస్తే వాళ్ళకి కూడా ఈజీ ఉంటుంది కదా. గ్లాస్ అని అంటే 1 కప్ అనుకోండి. సో 3 కప్పుల బియ్య పిండికి 1 కప్పు శనగపిండి, 1 బీట్రూట్. మనం ఏం చేద్దామంటే గట్టి ముద్దం చేసుకుందాము. ఓకే, సో ఒకవేళ బీట్రూట్ జ్యూస్ ఎక్కువైతే పిండి కలుపుకోవడమేనా? ఎక్కువ కాకుండా నిదానంగా కలుపుకుందాం. లేకపోతే ఇడ్లీ ఉందని సాంబార్ ఉందని ఇడ్లీలా అయిపోతుంది. సో చాలా జాగ్రత్తగా కలుపుకోండి, ఎందుకంటే జ్యూస్ కలుపుకుంటున్న కొద్ది సాఫ్ట్ అయిపోతుంది. వేయనా? ఈ బీట్రూట్ రసం వేసుకొని మంచిగా ఇలా ముద్ద చేసుకున్న తర్వాత ఇప్పుడు చక్రాల గిద్ద ఉంది కదా, సో ఈ చక్రాల గిద్దలో మనం చక్రాలు చేయడానికి వావ్, బీట్రూట్ చక్రాలు. సో హియర్ వి గో. బీట్రూట్ చక్రాలు ఈజ్ రెడీ. కలర్ఫుల్ బీట్రూట్ చక్రాలు విచ్ ఇస్ వెరీ హెల్దీ అండి. నిజంగా ఆయిల్ కూడా ఏమి ఎక్కువ అబ్జర్వ్ కాలేదు, ఎందుకంటే వెంటనే కలుపుకొని వేసుకుంటే ఆయిల్ కూడా ఎక్కువ రాదు కదా. లుకింగ్ సో నైస్ అండ్ సో యమ్మీ. మరి టేస్ట్ ఎవరితో చేపిస్తాం ఫస్ట్? నేను తింటానులే, కానీ ఇంకా మీ హస్బెండ్ తో టేస్ట్ చేపిస్తున్నాం. ఓకే, లెట్స్ ఇన్వైట్ విజయ గారి హస్బెండ్ వెంకట్ గారు. హలో వెంకట్ గారు, ప్లీజ్ వెల్కమ్. హలో. సో చెప్పండి, వీటికి ఏమైనా చరిత్ర ఉందా? It's her creativity. She wanted to try something healthy, Uh-huh. and beetroot is something kids don't
like to eat just like that. కరెక్ట్. Somehow or the other, we want to introduce beet into their డైలీ healthy రొటీన్ ఆర్ Yeah, సంథింగ్. యా డెఫినెట్లీ. అండ్ ఆబ్వియస్లీ చక్రాలు ఇస్ క్రంచీ కదా, మన కిడ్స్ అందరూ బాగా లైక్ చేస్తారు. అవును. బట్ చక్రాలు అంటే ఇట్ కమ్స్ విత్ సంథింగ్ రైట్, లైక్ చాయ్ మేక్స్ అన్ అల్టిమేట్ కాంబినేషన్ చక్రాలు. సో లెట్స్ మేక్ చాయ్ విత్ చక్రాలు. విత్ చక్రాలు. ఆసమ్. సో ఈ రోజు మనం ఈ సియాటల్ గుమగుమల్లో నలభీమపాకం సెగ్మెంట్ కూడా కలిపినట్టు కలుపుతున్నాం. సో ఈ రోజు వెంకట్ గారు చాయ్ చేసి మనకు చూపిస్తారు కాంబినేషన్ దీనికోసం అని చెప్పి. సో నాకు ఈ సందర్భంగా చాయ్ చక్రాలు కపుల్ అనాలనిపిస్తుంది. సో ఈ చాయ్ చక్రాలు కపుల్. సో వెంకట్ గారు చాయ్ చేస్తారు. లెట్స్ గో. చాయ్ అనేది ఒక ఎమోషన్. నాకైతే అది చాలా ఇంపార్టెంట్ అండి. నాలాగే చాలా మందికి చాయ్ అనేది ఎమోషన్. వాళ్ళ డే చాయ్ తోటే స్టార్ట్ అవుతుంది. సో వెంకట్ గారు 2 types ఆఫ్ టీ పౌడర్స్ ఉంది. నాకు ఐఎమ్ సో క్యూరియస్, ఎందుకు 2 డబ్బాలు? ఒకటి వచ్చేసి డస్ట్ టీ అండి, మన 3 roses కానీ మన ఇండియా నుంచి తెప్పిస్తుంది చక్ర గోల్డ్ అట్లాంటిది. ఇంకోటి వచ్చేసి లీఫ్ టీ. లీఫ్ టీ వచ్చేసి దట్ గివ్స్ అ లాట్ ఆఫ్ ఫ్లేవర్. డస్ట్ టీ వచ్చేసి దట్ గివ్స్ లాట్ ఆఫ్ కలర్ అండ్ కన్సిస్టెన్సీ. సో దట్ మేక్స్ a good combination to make a good chai. కరెక్ట్. సో ఇప్పుడు మీరు ఏం వాడుతున్నారు? లీఫా? Both. Oh, you'll mix both for flavor and for color. And also మీరు ఏదో చెప్పారు కదా. సో యా, ఇలాచీ ఫ్లేవర్ మేము ఆల్రెడీ బ్లెండ్ చేసిన ఇలాచీ పౌడర్ ని కూడా ఆల్రెడీ చాయ్ పౌడర్ ప్రీమిక్స్ చేసి పెట్టేస్తాం అన్నమాట. టైం సేవింగ్, రైట్? టైం సేవింగ్ అండ్ ఇన్ఫ్యూజ్ అవుతుంది ఫ్లేవర్ అనేది టీలో. దట్స్ ట్రూ. యా, వెరీ నైస్ టిప్ అండి. యా, మేబీ ఇలా అందరూ ట్రై చేయండి. తెలియని వాళ్ళు, తెలిసిన వాళ్ళు మీకు తెలిస్తే ఇంకా ఏమైనా మంచి టిప్స్ ఉంటే మాకు కమెంట్ చేయండి. ఎంత మంచి ఫ్లేవర్ వస్తుంది తెలుసా. ఐ డోంట్ నో, నాకు టీ అంటే చాలా ఇష్టం. ఎవరు ఎన్నిసార్లు ఇచ్చినా నేనైతే కాదన్ను. విజయ, ఈ రోజు చేస్తున్నారా? రోజు మీ హస్బెండ్ టీ చేస్తారా? రోజు మా హస్బెండ్, నాకు టీ చేయడం రాదు. హౌ రొమాంటిక్. 10 years of experience. ఓకే, 10 years ఇండస్ట్రీ అన్నమాట ఇక్కడ. సో ఐ కెన్ సీ దట్ అండ్. ఎందుకంటే ఆ ఫ్లేవర్ చాలా బాగుంది. ఇంకా పూర్తిగా బాయిల్ కూడా కాలేదు, కానీ ఎంత బాగుందంటే అంత బాగుంది. సో యా, అండ్ ఈ రోజు నాకు కొంచెం డిఫరెన్స్ కూడా బాగా తెలిసింది. మీరు చెప్పారు కదా లీఫ్ టీకి డస్ట్ టీకి, నేను ఎప్పుడు అంత ఎక్స్ప్లోర్ చేయలేదు దానికోసం, బట్ ఇట్ మేక్స్ సెన్స్. కానీ టీ విషయంలో వెంకట్ డెఫినెట్ గా ఎక్స్ప్లోర్ చేశారు, చేస్తూ ఉంటారు కూడా. యా, తెలుస్తుంది ఆ ఎక్స్పీరియన్స్. అసలు టకా 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 అంతా అలా. యా, సో మీ ఇద్దరికి టీ చాలా బాగా ఇష్టమా? ఓకే. Day starts with tea. కరెక్ట్. సియాటల్ వచ్చి ఎన్ని ఇయర్స్ అయిందండి? Seattle about 8 years. ఓకే. వేర్ డు యు వర్క్? T-Mobile. ఓ, ఓకే, నైస్. విజయ, మీరు? ఐ వర్క్ ఇన్ ఇన్ఫోసిస్. ఓ, నైస్, గుడ్. యా, సో యా, ఇంకా ఐటీలో ఉండేటప్పుడు ఇంకా టీయే కదా బూస్టింగ్ యువర్ డే. సుధా, మంచి స్మెల్ వస్తుంది కదా. యా, ఐ కాంట్ వెయిట్ ఫర్ టీ. అండ్ మీరు చెప్పినట్టే కలర్, ఫ్లేవర్ కనిపిస్తూనే ఉంది. నాకు ఫ్లేవర్ కూడా కనిపిస్తుంది. ఐ కెన్ సీ దట్. యా, దట్స్ ట్రూ. సో యాక్చువల్లీ సియాటల్ గుమగుమలు ఇప్పటి వరకు నేను చేసిన ఎపిసోడ్స్ లోనే ఒక హిస్టరీ ఏంటి అంటే, షేరింగ్ ఈస్ కేరింగ్ అని నిరూపించారు ఈ చాయ్ చక్రాలు కపుల్. సో చాయ్ వెంకట్ గారు చేశారు, చక్రాలు విజయ చేశారు. వాట్ ఏ కాంబినేషన్. ఐ థింక్ ఎంత కోఆపరేటివ్ గా, కొలాబరేషన్ తో, ఇట్స్ వెరీ నైస్. చూడడానికి చాలా బాగుంది. అండ్ ఐ హోప్ దిస్ ఇన్స్పైర్స్ మెనీ పీపుల్. ఐ థింక్ మనము ఇండియా, మన ఊర్లో వదిలేసి ఇక్కడికి వచ్చినప్పుడు డెఫినెట్ గా వైఫ్ అండ్ హస్బెండ్ సపోర్ట్ టుగెదర్ వీ హ్యావ్ టు డూ మెనీ థింగ్స్ ఎట్ హోమ్. అందరూ అలాగే చేస్తూ ఉన్నాము. ఆ సపోర్ట్, ఆ బ్యాలెన్స్ ఇద్దరు ఎవరికి వాళ్ళు ఇచ్చుకోవాలి అని చెప్పి అనుకుంటూ మేము కూడా అలాగే చేస్తాం. మీ అందరూ కూడా అలా సపోర్టివ్ గా ఉంటారని అనుకుంటూ. And thanks for you coming to our house. Thanks a lot. యూ కపుల్ యాజ్ వెల్. మా కోసం మీరు ఇంత టైం స్పెండ్ చేసి, చక్రాలు ఒక్కటే అనుకున్నాం, దానికి మంచి కాంబినేషన్ టీ కూడా మీరు చేసి చూపించారు. థ్యాంక్ యూ సో మచ్
from all the Seattle Gumugumalu viewers. Thanks to you and thanks to the person behind the camera as well. My husband. Now it's tasting time. Yeah. So Tasting time and testing time as well. nice one. నేను మా వారిది టెస్ట్ చేస్తాను, మా వారు నాది టెస్ట్ చేస్తారు. టేస్ట్ చేయండి. యా డెఫినెట్లీ. అండ్ రోజు మీరు తాగేది ఆయన Exactly. చేసిన టీయే కదా, ఇవాళ కొత్తగా ఏంటి ఇవాళ ఏమన్నా కొత్త రుచి వచ్చిందేమో. ఓకే. ఏమైనా కొంచెం కారం కలిపారా? మమకారం. అబ్బా ఓ మై గాడ్ వాట్ యా కుడ్ బి మోర్ మమకారం. అండ్ గెస్ట్లు వచ్చాం కదా, మా కోసం కూడా ఇంకా స్పెషల్ గా పాపం కొంచెం మమకారం. మీ సహకారంతో. యా అసలు నా సహకారంతో ఆయన ఆవిడ కోసం ఇంకా మమకారంతో చేసిన చాయ్ మీరు ట్రై చేయండి. అండ్ మేము వస్తున్నామని మా వ్యూవర్స్ కోసం తను చేసి చూపించాలి అనుకున్న బీట్రూట్ చక్రాలు మీరు టేస్ట్ చేసి మా వ్యూవర్స్ కి ఎలా ఉందో చెప్పండి. Sure. Yeah. Awesome. ఆ సౌండ్ లోనే తెలుస్తుంది. సూపర్ బాసు. చాలా బాగున్నాయి. ఎక్స్ట్రా ఆర్డినరీ. సూపర్ క్రంచీ, వెరీ టేస్టీ అండ్ హెల్దీ as well. ఎస్ Yep. వీళ్ళిద్దరూ చేసింది నేను టేస్ట్ చేస్తాను. అండ్ చాయ్ ఎక్స్ట్రా ఆర్డినరీ. చాయ్ విత్ బీట్రూట్ చక్రాలు ఆసమ్ కాంబినేషన్ అండి. మీరు కూడా ట్రై చేయండి. మీరు ఏ విధంగా చేశారు, దీనికి ఇంకా మీరేమైనా ఇంప్రూవ్మెంట్స్ యాడ్ చేశారా, అవన్నీ మాకు కమెంట్ చేయండి. అండ్ ఫాలో అవ్వండి సియాటల్ గుమగుమల్ని. మీరు కూడా మాకు ఏమైనా వంట చేసి చూపించాలి అంటే రీచ్ అవుట్ అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ టు సియాటల్ గుమగుమలు అండ్ మీ ఫేవరెట్ రెసిపీ, మీ క్రియేటివ్ రెసిపీని మా ఆడియన్స్ కి చూపించేందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెంకట్ గారు ఫర్ యువర్ ఇంప్రాంప్టు కుకింగ్. థ్యాంక్ యూ. ఓకే, సీ యూ ఇన్ నెక్స్ట్ ఎపిసోడ్. అంతవరకు సెలవు, బాయ్. ఈ రోజు టిప్ ఆఫ్ ద డే. డిష్ చేస్తున్నప్పుడు చాలా టిప్స్ చెప్పారు మన విజయ గారు, కానీ ఇంకొక టిప్ ఏంటి అంటే బీట్రూట్ జ్యూస్ వేస్తాం కాబట్టి బీట్రూట్ లో ఆల్రెడీ కొంచెం సాల్ట్ ఉంటుందండి. కాబట్టి సాల్ట్ వేసుకునేటప్పుడు, ఎక్స్టర్నల్ సాల్ట్ వేసుకునేటప్పుడు కొంచెం తగ్గించి చూసుకొని వేసుకోండి. దట్స్ ద టిప్. సో ఇదండి ఈ రోజు మన వంటకం బీట్రూట్ చక్రాలు. ఎంత టేస్టీగా ఉన్నాయి తెలుసా, కొరికితే గుల్లగా, అంత మంచి సౌండ్ తో, అంత టేస్టీగా ఆహా అనిపించేలా ఉంది. ఈ సియాటల్ వెదర్ కి ఎప్పుడు గ్లూమీగా ఉంటది, వర్షంతో ఉంటది, మనకు అలాంటి హాట్ స్నాక్స్ తినాలనిపిస్తది. దాంతో పాటు మంచి చాయ్ ని జోడించి చాయ్ చక్రాలు కలిపి మనకి టేస్ట్ చేయించారు విజయ అండ్ కపుల్. వాళ్ళకి థ్యాంక్స్ చెప్తూ మరొక ఎపిసోడ్ తో మళ్ళీ మీ ముందుకు వస్తా. అంతవరకు ఆరోగ్యమే మహాభాగ్యం. ప్లీజ్ టేక్ కేర్.